ధర్మ, అర్థ, కామ, మోక్షాల్లో మూడోదైన కామం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కామం అనగానే అందరూ శారీరక సుఖం మాత్రమే చూస్తారు. కామం అంటే దాన్ని ఒక భూత పదం లాగా చూస్తారు. కానీ కామం అంటే జీవితంలోనే ఆశలు, కోరికలు. కామాన్ని అర్థం చేసుకోవడానికి ఒక 4 విషయాలు చెప్తాను. మొదటిది కోరిక మరియు అభిరుచి. అంటే మనుషులందరికీ కోరికలు ఉంటాయి. అంటే కారు కొనుక్కోవాలి, ఇల్లు కట్టాలి, ట్రిప్కి పోవాలి, ఇవన్నీ కోరికలు. అభిరుచులు అంటే ఇప్పుడు ప్యాషన్ అంటే మనంటే ఫోటోగ్రఫీ కావచ్చు, పెయింటింగ్ కావచ్చు, సింగింగ్, డాన్సింగ్, ఇలా ఉన్నవన్నీ అభిరుచుల కిందికి వస్తాయి. ఇవన్నీ కామం కిందికే వస్తాయి. తర్వాతకి ప్రేమ, అనురాగం. ప్రేమ అంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయికి ఉన్నది మాత్రమే కాదు, తల్లిదండ్రుల మధ్య, స్నేహితుల మధ్య ఉన్న అనురాగం, ఇవన్నీ కూడా కామం కిందికే వస్తాయి. మూడవది ఇంద్రియ సుఖం. అంటే ఇంద్రియాల ద్వారా మనకు బాగా తినడం ఇష్టం, తిరగడం ఇష్టం, ఒక మంచి ప్లేస్ చూడడం ఇష్టం, ఇట్లా మనకి ఇంద్రియాలకు సుఖాలు ఉంటాయి. ఆ ఇంద్రియ సుఖాలన్నీ కూడా కామం కిందికే వస్తాయి. 4వది ధర్మబద్ధమైన కోరిక. అంటే ఇవన్నీ ఉన్నాయి కరెక్టే, కానీ ఇందులో ఏ కోరిక అయినా సరే మనం తీర్చుకుంటే ఓకే, కానీ మన వల్ల ఇంకొకరికి నష్టం జరగకూడదు. ధర్మంగా ఉండాలి, ధర్మబద్ధమైన కోరిక ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ చేయండి.